This is Kirti. Today I am going to explain about random variable 7 marks sum. Fourth question. Given question: a cubical die is thrown. Find the mean and variance of x, giving the number of on the face that shows up. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక క్యూబికల్ డై అనేది థ్రోన్ చేశారనమాట. క్యూబికల్ డై అంటే ఒక క్యూబ్ లాగా 4 సైడ్స్ ఉండిద్ది కదా. సో ఇది ఒక క్యూబ్. ఈ క్యూబ్ని 4 times అనేది థ్రోన్ చేస్తారంట ఈ డై అనేది. అంటే మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ 2 phases ఉంటాయి, ఇక్కడ 3 phases ఉంటాయి, ఇక్కడ 4 phases ఉంటాయి, అండ్ 5 phases ఉంటాయి, కింద 6 phases ఉంటాయి. ఇలా ఉంటాయి. దీన్ని త్రో చేస్తే మనకి గివింగ్ ద నంబర్ ఆన్ ద ఫేస్ దట్ షోస్ అప్. ఇక్కడ మనల్ని ఏమేమి కనుక్కోమన్నాడు, ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వీటిని బేస్ చేసుకొని మనం మీన్ని వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని కనుక్కోమన్నాడు. సో లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై. శాంపుల్ స్పేస్ అంటే ఏ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. మనకి ఒక డై అనేది త్రో చేయగానే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను ఒక డైని త్రో చేశాను అంటే దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 phases ఉంటాయి. ఒక డైని త్రో చేస్తే ఒకటే పడే ఛాన్స్ ఉంది. అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 పడే ఛాన్స్ ఒకటే ఉంది. సో 1/6 అయింది. అదే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అండ్ ఎక్స్ బి ద ర్యాండమ్ వేరియబుల్. ర్యాండమ్ వేరియబుల్ ఏంటంటే వీటిని ఒక నంబర్ కింద మార్చిద్ది ర్యాండమ్ వేరియబుల్. ఇప్పుడు ఈ డై ఉంది. ఈ డై అనేది ఒక బాక్స్ లాంటిది. దీన్ని మనం పాసిబుల్ అవుట్కమ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని ఒక నంబర్ కింద మార్చేదే ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. శాంపుల్ స్పేస్ అంటే ఏ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక డైని త్రో చేస్తే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి నంబర్ రావడానికి. ఇప్పుడు నేను డైని త్రో చేశాను, నాకు 2 పడింది. 2 పడడానికి ఎన్ని ఛాన్స్ ఉంది, 1/6. 6 అంటే పాసిబుల్ అవుట్కమ్స్. 6 పడవచ్చు, 3 పడవచ్చు, 2 పడవచ్చు, ఎనీ నెంబర్ పడవచ్చు ఆ 6లో. సో కానీ ఒక్కసారి త్రో చేసినప్పుడు ఒకటే పడే ఛాన్స్ ఉంది. ఏదైనా పడవచ్చు కానీ ఒకటే పడే ఛాన్స్ 1/6. దాన్ని 1/6 అంటారు. సో దెన్ P of x is given by the following table. మనం టేబుల్ కూడా మనమే గీయాలి. వాడు క్వశ్చన్ ఎలాగిస్తాడు అంటే క్వశ్చన్ అనేది ఎలాగిస్తాడు, టేబుల్ కూడా మనమే గీయాలి. సో టేబుల్ ఎలా గీసామంటే ఒక క్యూబికల్ డై అంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 phases ఉంటాయి. మనం చిన్నప్పుడు ఆడడం స్నేక్ అండ్ ల్యాడర్లో ఒక డై రోల్ చేస్తాం కదా. సో అదే మనకి 6 phases ఉంటాయి, 1 to 6. ఎక్స్ అనేది 1 నుంచి 6 వరకు. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే మనం ప్రాబిలిటీ కనుక్కోవాలి. ప్రతిదానికి ఒక డై త్రో చేస్తే ఒకసారి 1 పడవచ్చు, 1/6. 6 అంటే చెప్పా ఏమంటారు పాసిబుల్ అవుట్కమ్ అన్నమాట. అంటే 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 6 పడవచ్చు. అలా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 6. 1/6 ఒకసారే ఛాన్స్ ఉంది 1 పడడానికి, 1/6. మళ్ళీ 2 పడడానికి ఒకసారే ఛాన్స్ ఉంది, 1/6. అన్నిటికీ ఒకసారే ఛాన్స్ ఉండిద్ది. ఇప్పుడు నేను ఒక డై త్రో చేయగానే ఒకటే పడిద్ది. సో 3 పడవచ్చు, 2 పడవచ్చు, 4 పడవచ్చు, అలాగనమాట. అన్నిటికీ 1/6 ప్రాబిలిటీ అనేది. అర్థమైందా? లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై. శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. మనకి ఏమేమి పాసిబుల్ అవుట్కమ్స్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనకి ఒక క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 6 phases. 6 phases పాసిబుల్ అవుట్కమ్స్ని కనుక్కోవాలి. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనకి డై త్రో చేయగానే ఒకటి పడడానికి ఒకే ఛాన్స్ ఉండిద్ది బై 6 అంటే ఏదైనా పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, కానీ 6 వరకు ఛాన్సెస్ ఉంది పడడానికి. అండ్ ఎక్స్పీ ద ర్యాండమ్ వేరియబుల్. ఈ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఇలా ఉన్నదాన్ని నెంబర్స్లోకి చేంజ్ చేసేది అనమాట. ఇది ఒక బాక్స్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. దీన్ని నెంబర్స్ కింద చేంజ్ చేస్తుంది. ఓకే, మనం మీన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు అంటే ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ 2 కనుక్కోమన్నాడు. సో మీన్ ఫార్ములా ఏంటి, మీని దేంతో డినోట్ చేస్తారు, న్యూతో డినోట్ చేస్తారు. ఫార్ములా వచ్చి x of sigma into x of I into p of
ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. సో మనకి ఈజీగా సిగ్మా అంటే సమ్ చేయడం. సో ఎక్స్ అంటే ఏంటి 1, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే 1/x. దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, ప్లస్ 2 ఇంటూ ఇది ప్లస్ 3 ఇంటూ 1/6 అలా మల్టిప్లై చేసి ఎడిషన్ చేయాలి. సిగ్మా అంటే ఎడిషన్. సో మనం 1 ఇంటూ 1/6 ప్లస్ 2 ఇంటూ 1/6 ప్లస్ 3 ఇంటూ 1/6 ప్లస్ 4 ఇంటూ 1/6 ప్లస్ 5 ఇంటూ 1/6 ప్లస్ 6 ఇంటూ 1/6 ఇట్లన్నిటిని ఎడిషన్ మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చేయడం. సో మనకి చేస్తే 1 ఇంటూ ఎనీథింగ్ అదే. సో 1/6 ప్లస్ 2/6 అంటే ఇది 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోయింది, 3 టైమ్స్ పోయింది. సో 1/3 ప్లస్ ఐ థింక్ మనం కామన్గా తీస్తే బాగుంటుంది. సో అన్నిట్లో 1/6 కామన్గా ఉంది కాబట్టి మనం ఇలా సింప్లిఫై చేస్తే కొంచెం మనకి కష్టం అయింది. సో మనం కామన్ తీద్దాం 1/6. సో మనం ఇక్కడ 1/6ని కామన్ తీస్తే మనకి ఏమేమి మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది, ప్లస్ ఇక్కడ 2 మిగిలింది, ప్లస్ ఇక్కడ 3 మిగిలింది, ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ ఇక్కడ 6 మిగిలింది, 6. ఇవన్నీ నేను కామన్గా తీసాను. అన్నిట్లో కామన్గా 1/6 ఉంది కాబట్టి 1/6ని కామన్గా తీసి 1ని విడిగా రాసుకున్నాం. మధ్యలో ప్లస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ సింబల్స్ తీసుకోవాలి. దీన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే ఇదే వచ్చింది. సో యూ కెన్ డూ ఇట్. ఓకే, దీన్ని ఎడిషన్ చేస్తే మొత్తాన్ని 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 11, 15 + 6 21. సో 3 టేబుల్లో 21 అనేది 7 టైమ్స్ పోయిద్ది, ఇది 2 టైమ్స్ పోయిద్ది. సో ఆన్సర్ ఈజ్ 7/2. మనం మీన్ కనుక్కున్నాం. సో మీన్ ఆన్సర్ ఈజ్ 7/2. అండ్ నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, వేరియన్స్ అనేది కనుక్కోమన్నాడు. సో వేరియన్స్ని ఎలా డినోట్ చేస్తారు, సిగ్మా స్క్వేర్స్తో డినోట్ చేస్తారు. సో మన ఫార్ములా వచ్చేసరికి సిగ్మా ఆఫ్ x² ఇంటూ పీ ఆఫ్ x ఈక్వల్స్ టు xi మైనస్ న్యూ స్క్వేర్ అంటే మీన్. సో మీన్ వాల్యూ ఎంత, 7/2. మనం మీన్ వాల్యూ కనుక్కున్నాం 7/2 అన్నాక. సో మనం టేబుల్ మళ్ళీ వేస్తాం. 6 ఫేసెస్ ఉంటాయి క్యూబ్కి. సో 1/6 ఒక ఛాన్స్ ఉంది. 6 ఫేసెస్లో ఒకటి పడడానికి ఒక ఛాన్స్ ఉంది. మళ్ళీ 2 పడడానికి 6 ఫేసెస్లో ఒకే ఛాన్స్ ఉంది. ఒకసారి రోల్ చేసినప్పుడు 2 పడడానికి ఒక ఛాన్స్ ఉంది. మళ్ళీ 6 ఫేసెస్లో 3 పడడానికి ఒక ఛాన్స్ ఉంది. మళ్ళీ 4 పడడానికి 6 ఫేసెస్లో ఒక ఛాన్స్ ఉంది. 5 పడడానికి 6 ఫేసెస్లో ఒక ఛాన్స్ ఉంది. 6 పడడానికి 6 ఫేసెస్లో ఒక ఛాన్స్ ఉంది. సో ఇలాగా ఈ ఎక్స్ ప్లేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి, పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి. సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్, అండ్ ఈ సిగ్మా అంటే ప్లస్ సమ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ 1² ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అంటే 1/x ప్లస్ 2² ప్లస్ ఇంటూ 1/6 ప్లస్ 3² ఇంటూ 1/6, 4² ఇంటూ 1/6 ప్లస్ 5² ఇంటూ 1/6 ప్లస్ 6² ఇంటూ 1/6 మైనస్ ఈ ఫార్ములాలో మైనస్ న్యూ వాల్యూ హియర్ 7/2. ఇక్కడ న్యూ వాల్యూ 7/2, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాలి. సో మనం దీన్ని 1/6 ప్లస్ 2² 4 ఇంటూ 1/6 ప్లస్ 3² 9 ఇంటూ 1/6 ప్లస్ 4² 4 16 ఇంటూ 1/6 5² 5 5 25 ఇంటూ 1/6 ప్లస్
6 square, 6 is 36, 1/6 minus లోపల దీన్ని స్క్వేరింగ్ చేస్తే 7 square 49, 2 square 4. సో ఇది ఇట్లా కూడా 1/6 అనేది కామన్గా ఉంది కాబట్టి 1/6ని కామన్ తీసి ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది, ఇక్కడ 9 మిగిలింది, ఇక్కడ 16 మిగిలింది, ఇక్కడ 25 మిగిలింది, ఇక్కడ 36 మిగిలింది. సో మైనస్ ఇక్కడ ఏముంది 49/4. సో 1/6 1/6 1 plus 4 5, 5 plus 9 14, 14 plus 16 14 plus 16 అంటే 30. సో 30 plus 25 30 plus 25 means 55, 55 plus 36, 55 plus 36 here, 55 plus 36 3 plus 1 4, 4 plus 5 4 plus 5 means 71 here, correct. Okay, I think 4 5 okay 91. So sorry, 91 minus 49/4. Yeah, okay. 91/6 minus 49/4. Here 91/6 minus 49/4. Here I get 35/12. So 6 4s are 24, and 4 into 91 means 364 minus 6 into 49. 6 into 49. 49 into 6. 6 9s are 54. 6 4s are 12. 6 4s are 24. 24 plus 5 29. 294 minus చేస్తే 70/24. 2 టేబుల్లో 12 times 35 times. So 35/12. Variance answer is 35 by new square answer is 35/12. సో 35/12 ఆన్సర్ వచ్చింది. మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ మీన్ అండ్ వేరియన్స్. సో మనకి మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఒక క్యూబికల్ డైని రోల్ చేసి దాన్ని బట్టి మనం ఎక్స్ వాల్యూ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి. లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై. శాంపుల్ స్పేస్ మీన్స్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండ్ ఎక్స్ బి ద ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్ మీన్స్ మనకి ఇచ్చిన డైని ఒక న్యూమరికల్ వాల్యూ కింద తీసుకొచ్చింది. మనకి ఏమేమి పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో దాన్ని మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఒక క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. సో x ఈక్వల్స్ టు 6, 1 to 6 ఉంది కాబట్టి 1 to 6 తీసుకుంటాం. ప్రాబిలిటీ ఆఫ్ x అంటే హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్. 1 పడడానికి 6 ఫేసెస్లో ఒకే ఛాన్స్ ఉండిద్ది ఒకసారి త్రో చేసినందుకు. 2 పడడానికి 6 ఫేసెస్లో ఒక ఛాన్స్ ఉండిద్ది. సో ఈ టేబుల్ని మనం ఇలా వేసుకోవాలి. అన్ని పడడానికి ఒక ఛాన్సే ఉండిద్ది ఒకసారి త్రో చేసినందుకు 6 ఫేసెస్లో. అండ్ మనం మీన్ ఫార్ములా తెలిసి ఉండాలి. సో మీన్ ఈజ్ డినోటెడ్ విత్ మ్యూ. సిగ్మా xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi. సో వీటన్నిటిని మల్టిప్లై చేసి యాడ్ చేయడమే ఈ ఫార్ములా ప్రకారం. సో యాడ్ చేసి 1/6 అనేది అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి 1/6ని కామన్ తీసి అండ్ 2 అనేది సపరేట్గా వేసుకొని వీటిని యాడ్ చేసి క్యాన్సిల్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే 7/2 వచ్చింది. మీన్ వాల్యూ ఈజ్ 7/2. అండ్ వేరియన్స్ ఫార్ములా ఈజ్ సిగ్మా x² ఇంటూ p ఆఫ్ x మైనస్ మ్యూ స్క్వేర్. అండ్ దీని బాక్స్ వేసుకొని ఇలా చేయాలి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ like and share and subscribe.